జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న తిరుపతి లడ్డూ విషయంలో ఇంకొన్ని విషయాలు చెప్పుకునేందుకు కానీ అసలు లడ్డూ మాత్రమే ఇప్పటివరకు నెయ్యి కల్తీలో భాగమైందా అపవిత్రమైందా అనే విషయాలను కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. తిరుపతి తిరుమల విషయాలు ఎలా జరుగుతాయి ఏంటి, కేవలం లడ్డూ విషయం మాత్రమే కల్తీ కాలేదు, అలాగే వెంగమాంబ అన్నప్రసాదం సైతం అలాగే అపవిత్రమైంది. పూర్తి స్థాయిలో తిరుమల పరిస్థితి వైసీపీ పాలనలో పూర్తిగా అపవిత్రమైంది కొండ అనేది చెప్పడానికి ఈ చిన్న వీడియో. టీటీడీ ప్రతిసారి పర్చేసింగ్ కమిటీలు, అంటే టీటీడీలో ప్రతి దాంట్లో కూడా ఒకటి ఇంజనీరింగ్ కమిటీ అని, ఒకటి పర్చేసింగ్ కమిటీ అని, ఒకటి దేవాలయాలకు సంబంధించిన కమిటీ అని, ఇలా కమిటీలుగా ఉంటాయి. ఈ కమిటీల్లో 3 బోర్డు మెంబర్లు ఉంటారు. అలాగే F&CO అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఒకరు, అలాగే ప్రొక్యూర్మెంట్ జిఎం ఒకరు, అలాగే విజిలెన్స్ అధికారి. మొత్తం 4తో కలిపి మొత్తం 3 బోర్డు మెంబర్లు, వీళ్ళు 3, మొత్తం 6 మందితో ఈ పర్చేసింగ్ కమిటీ అయితే పనిచేస్తుంది. ఈ పర్చేసింగ్ కమిటీ పని ఏంటంటే తిరుమల ఆలయానికి ఎలాంటి అవసరమైన సరుకులు కావాలి, వాటిని ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేయాలి, దీనికి సంబంధించిన టెండరే ఎలా ఆహ్వానించాలి, ఆ టెండర్లు ఆహ్వానించిన తర్వాత L1గా అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, టెండర్లో ఫస్ట్ వచ్చిన వారికి ఎలాంటి టెండర్ అర్హతలు నిబంధనలు ఉన్నాయి, వాళ్ళకి ఈ ప్రొక్యూర్మెంట్ మనకు కావాల్సిన సరుకులను ఎంత నాణ్యంగా అందించగలరు అనేది ఈ కమిటీ చూడాలన్నమాట. మొత్తం ఈ కమిటీ తిరుమలకు సంబంధించి 48 రకాల వస్తువులను ఈ కమిటీ ద్వారా మనం ఎప్పటికప్పుడు టెండర్లు పిలుస్తూ అప్పుడున్న నిల్వల ప్రకారం కానీ, ఇటువైపు సేవల విషయంలో లడ్డూలే కాదు ఇతర ప్రసాదాలకు సంబంధించిన సరుకులు కానీ, ఇటు వెంగమాంబ అన్నదాన సత్రం సరుకులు కానీ ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీకి నుంచే వెళ్తాయి. అంటే ఏ టెండర్ అయినా, ఏ టెండర్ కావాలి, ఏం కావాలన్నా సరే వీళ్ళు మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి టెండర్ ద్వారా ఆ ప్రక్రియను స్వీకరించడం కానీ, ఆ టెండర్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి టెండర్లు అప్పచెప్పడం కానీ, టెండర్లు అప్పచెప్పడంతోనే సరిపోదు. ఒకవేళ ఒక దాన్ని పర్చేజ్ చేసినప్పుడు దాన్ని వాళ్ళు ఇవ్వడానికి ఎంత నాణ్యతతో ఇవ్వడానికి ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న వనరులు ఏంటి, వాళ్ళు దీన్ని సరైన రీతిలోనే మనకి టీటీడీకి అందించగలరా, ఎంత పవిత్రంగా అందించగలరు, దాని వెనుకున్న వాళ్ళ కృషి ఏంటి, ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ ఏంటి, అన్నీ చూసుకోవాల్సింది ఈ పర్చేసింగ్ కమిటీ అనమాట. ఈ పర్చేసింగ్ కమిటీ ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయింది. 48 రకాల వస్తువుల కొనుగోలులో ఇష్టానుసారం కమిషన్లు తీసుకొని, ముఖ్యంగా బోర్డు మెంబర్లు 3 ఉంటారు పర్చేసింగ్ కమిటీలో. ఆ బోర్డు మెంబర్లు అసలు ఎంత కమిషన్ వస్తుంది ఏంటనేది చూసుకోకుండానే వాళ్ళు సంతకం పెట్టడం. F&CO ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారు ఓ బాలాజీ అని, ఆయన ఎప్పుడో తరతరాలుగా అక్కడే ఉండిపోయిన వ్యక్తి. అలాగే ప్రొక్యూర్మెంట్ జిఎం పూర్తిగా ఈ గోడౌన్ని మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ జిఎం ఏమేం కావాలి, మనకి ఎప్పటిలోగా కావాలి, ఎలా కావాలి, ఏ కంపెనీ ద్వారా కావాలి ఏంటనేది తెలుసుకోవాలి. దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ఈ ప్రొక్యూర్మెంట్ జియో ఆధ్వర్యంలోనే తయారు చేస్తారు. అలాగే విజిలెన్స్ అధికారులు కూడా ఈ వచ్చిన సరుకుల్లో ఏంటి, ఏమైనా బయటికి వెళ్తున్నాయా, ఏమైనా లోపభూయిష్టంగా ఏమైనా పక్కదో పడుతున్నాయా అనేది వీళ్ళు నిఘా పెట్టాలి. సో ఇంతటి బాధ్యత ఉన్న ఈ పర్చేసింగ్ కమిటీ వైసీపీ హయాంలో ఓన్లీ కమిషన్ల గురించి, కనీసం ఒక టెండర్ పిలిచినప్పుడు ఆ టెండర్కి సంబంధించి ఒక కంపెనీ పాడుకున్నప్పుడు ఆ కంపెనీకి ఉన్న క్యాపబిలిటీ ఏంటి, ఆ కంపెనీ అసలు ఆ సరుకుని ఎంత నాణ్యంగా మనకు ఇవ్వగలదు అనేది ఎక్కడా చూడలేదు. ఏదో టెండర్ వచ్చింది, తక్కువ కోట్ చేసిన కంపెనీకి ఇచ్చేసాం, సంతకం పెట్టాం అనే తీరున సాగింది తప్ప పాలన ఎంత నాణ్యంగా, ఎంత తిరుమలకు వచ్చే ఆహార పదార్థాలు కానీ, దాంట్లో కలిసే పదార్థాలు కానీ ఎంత బాగుండాలి అనేది ఎక్కడా చూడలేదు, ఎక్కడా తనిఖీ కాలేదు. తిరుపతి టీటీడీ విషయంలో ఇంకో ప్రత్యేకమైన విషయం ఉంది. మొత్తం తిరుపతిలో మొత్తం ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్, గోడౌన్స్ మొత్తం కింద ఉంటాయి. అంటే మనకు కావాల్సినవి ఏమన్నా సరే ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు కింద ఉంటాయి. తిరుమలలో ల్యాబ్ ఉంటుంది. అంటే ల్యాబ్కి దీనికి సంబంధం ఉండదు. ఫస్ట్ ఇక్కడ ప్రొక్యూర్ చేసినవి ఇక్కడికి వస్తాయి, ఎక్కడి నుంచి శాంపిల్స్ తీసుకెళ్ళి అక్కడ కలెక్ట్ చేసి అక్కడ టెస్ట్ చేస్తారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నేను తిరుపతి బ్యూరో చీఫ్గా ఈనాడుకి చేశాను కాబట్టి నేను చెప్తున్నాను, తిరుమల ల్యాబ్లో అసలు ఎలాంటి వసతులు కానీ, ఎలాంటి సౌకర్యాలు కానీ, అంత అధునాతనమైన టెక్నాలజీ కానీ ఏమి లేదు. పాత పద్ధతిలో ప్రతిదాన్ని పరీక్ష చేస్తారు. చాలా తూతు మంత్రంగా పరీక్షలు అయితే ఉంటాయి. అక్కడ నిపుణులు ఉండరు, ఎవరు ఉండరు. కేవలం పాత సిబ్బందినే ఏదో తూతు మంత్రంగా కొన్ని టెస్టులు చేస్తారు. కొన్ని వాటిని కావాలని వెనక్కి పంపుతారు. తూతు మంత్రంగా మేము చేసాము, మేము కూడా పని చేస్తాం అని చెప్పుకోవడానికి తప్పితే ఏముండదు. ఖచ్చితంగా ఈ ల్యాబ్ ఎక్కడ ఉంటుందంటే, ఈ ఏనుగులు గుర్రాలను, స్వామివారికి సంబంధించిన ఏనుగులు గుర్రాలను ఒక దగ్గర ఉంచుతారు. మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెనక భాగంలో అయితే ఈ ల్యాబ్ ఉంటుంది, ఆ పక్కనే ఉంటుంది. సో కాబట్టి ఈ ల్యాబ్కి ఈ ప్రొక్యూర్మెంట్ గోడౌన్స్కి ఏమాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ కొన్ని విషయాలు అయితే కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయిన వస్తువులను కూడా ఈ గోడౌన్లో పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
అందుకనే వెంగమాంబ అన్నప్రసాదం కూడా అత్యంత నాసిరకంగా తయారైంది. ఈ 48 రకాల వస్తువుల మీద ఏమాత్రం అజమాయిషీ లేకుండా ఎవరు ఇస్తానంటే వాళ్ళ దగ్గర తీసేసుకొని టీటీడీ అయితే పూర్తిగా అపవిత్రం చేసింది. ఓన్లీ లడ్డు విషయంలోనే కాదు విచారణ జరగాల్సింది, అన్ని విషయాల్లోనూ. అసలు ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీ విధి విధానాలు ఏంటి, గత 5 ఏళ్ళలో ఎన్ని కొన్నారు, అసలు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత డబ్బు వృధా చేశారు అన్న విషయాలతో పాటు ఈ ప్రొక్యూర్మెంట్ చేసే గోదాముల దగ్గరే అధునాతనమైన ల్యాబ్ ఉండాలి. దీనికి రెండు సమపై ఉండాలి, అనుసంధానమై ఉండాలి. ఎప్పటికప్పుడు అధికారులు దీని మీద నిత్య పర్యవేక్షణ ఉంటే తప్ప తిరుమల తిరుపతి ఇటు లడ్డు ప్రసాదాల్లో కానీ ఇటు అన్న ప్రసాదాల్లో కానీ రెండాటిలో కూడా పూర్తి క్వాలిటీ అనేది రాదు, పూర్తిగా పవిత్రంగా ఉండవు అనేది నా భావన. కేవలం ఇప్పుడు లడ్డు విషయం మాత్రం వివాదం జరుగుతుంది కానీ మొత్తం తిరుమలలో జరుగుతున్న అన్ని విషయాల్లోనూ అపవిత్రత దాగు ఉంది అని చెప్పడానికి మాత్రమే ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ.